చిన్న లవంగంతో పెద్ద సమస్యలకు పరిష్కారం. ఆర్థిక సమస్యలు దూరం. చిన్న లవంగంతో చాలా సులభ మార్గాల్లో చేసే పరిహారాలతో మంచి ఫలితాలను సాధించవచ్చు. అవేమిటో తెలుసుకుందాం. నమ్మకంతో ఆచరించే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. తాంబూలం ప్లేట్లోనూ మసాలా దినుసులు డబ్బాల్లోనూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే లవంగంతో చాలా పరిహారాలను చేసుకోవచ్చని జ్యోతిష్యం చెబుతుంది. లవంగాలను పూజల్లోనూ పితృదేవత ఆరాధనలోనూ వినియోగిస్తారు. లవంగాలలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం. జ్యోతిష్యంలో కూడా లవంగాలకు సంబంధించిన అనేక పరిహారాల ప్రస్తావన ఉంది. చిన్న లవంగంతో చేసే పరిహారంతో పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చని పండితులు చెబుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండే లవంగంతో చేసుకునే ఈ చిన్న సులభతరమైన పరిహారాలు మంచి ఫలితాలు ఇస్తాయట. అవేమిటో తెలుసుకుందాం. కొన్నిసార్లు ఏ పని చేపట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. పనులు పూర్తి కావడంలో ఆలస్యం జరుగుతుంది. ఈ ఆలస్యం ఒక్కోసారి తీరని నష్టాలకు కారణమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఆంజనేయ స్వామిని పూజించి ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి హారతి చేయాలి. ఇలా చేస్తే త్వరలోనే పనులలో విజయం సాధించడం మొదలు పెడతారు. ఆర్థిక సమస్యలు వేధిస్తుంటే, అప్పుల బాధలు ఉంటే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీతో పాటు 2 లవంగాలు సమర్పించాలి. 5 లవంగాలు 5 రూపాయల బిళ్ళలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజలో ఉంచి ఆ మూటను డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు, ధనధాన్యాలకు లోటు ఉండదు. భక్తిగా నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి ఫలితాలు ఉంటాయి. కొంతమందికి జాతకంలో దోషం ఉండడం వల్ల పనులు కాకపోవడం, ఆర్థిక కష్టాలు, అపజయాలు వెంటాడుతుంటాయి. జాతకంలో రాహుకేతు దోషం ఉంటే ప్రతి శనివారం లవంగాలు దానం చేయాలి. అంతేకాదు, శివలింగానికి లవంగాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల రాహుకేతువుల దుష్ట ప్రభావాల నుంచి విముక్తి దొరుకుతుంది. ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడడం జరుగుతుంది. లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇలాంటప్పుడు 5 లవంగాలు తీసుకొని వారి మీదుగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వాటిని 7 సార్లు క్లాక్ వైజ్, 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి కాల్చేయాలి. ఇలా చేయడం వల్ల చెడు దృష్టి ప్రభావాలన్నీ తొలగించవచ్చు. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళినప్పుడు నోట్లో 2 లవంగాలు వేసుకొని వెళ్ళాలి. వెళ్ళాల్సిన చోటుకు చేరిన తర్వాత నోట్లోని లవంగాల్లోని చిన్న ముక్కని అక్కడ విసిరేయాలి. ఇలా చేయడం వల్ల మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుంది. చిన్న లవంగాలతో ఎలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందో ఈ వీడియోలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.